श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
Baba, Sai 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 38వ అధ్యాయం. నిన్నటి తరువాయి. గురువు స్వయంగా ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు తినొచ్చా తినకూడదా అన్న ఆలోచన కలిగితే ఆ శిష్యుడు ఆత్మఘాతకుడై అధఃపతనానికి పోతాడు. ఈ తత్వం తమ భక్తులకు ఎంతవరకు అవగాహన అయిందో అని తెలుసుకోవడానికి బాబా వినోదాలతో తమాషాలను చేసి చూపేవారు. రాస్తూ ఉంటే ఒక చిన్న విషయం గుర్తుకొచ్చింది. తమ శ్రేయస్సు కొరకు శ్రోతలు సావధానంగా వినండి. ఒకసారి ఏకాదశి రోజున బాబా దాదా కేల్కర్తో నా కోసం కొర్రాల నుండి మాంసాన్ని తెచ్చి పెడతావా అని అడిగారు. దాని కొరకు సాయిబాబా రూపాయలను తీసి లెక్కబెట్టి దాదాగిచ్చి వెళ్ళు, నువ్వే స్వయంగా వెళ్ళి తేవాలి అని ఆజ్ఞాపించారు. అతని పేరు గణేష్ దామోదర్, ఇంటి పేరు కేల్కర్. వయసులో పెద్దవాడని అందరూ అతనిని దాదా అని పిలిచేవారు. ఇతడు హరివినాయక సాటేకు మామ. ఇతనికి సాయి పాదాలైంది చాలా ప్రేమ.
బ్రహ్మకర్మలైన గౌరవమున బ్రాహ్మణుడు. ఆచారాలను శ్రద్ధగా పాటించేవాడు. గురుసేవను అహర్నిశలు చేసినా తృప్తి చెందనట్టివాడు. ఇటువంటి వానికి విచిత్రంగా ఇలాంటి ఆజ్ఞ. ఇది అతనికి ఎలా అనిపించిందో తెలియదు. దృఢమైన శరీరం కలిగి అభ్యాసం ద్వారా మనసు నిశ్చలంగా మారిన వారి బుద్ధి కూడా గురు పాదాలందు స్థిరంగా ఉంటుంది. కేవలం ధనధాన్యాలు, వస్త్రాలు వగైరా గురువుకు అర్పించడం గురుదక్షిణ కాదు. గురువు గారి ఆజ్ఞను పాటించి వారిని ప్రసన్నులను చేయటమే అసలైన దక్షిణ. కాయ, వాచ, మనస అన్నిటినీ గురువుకు అంకితం చేసి గురుకృపను పొందిన వారిది నిజమైన శ్రద్ధ. బాబా ఆజ్ఞను శిరసావహించి దాదా వెంటనే బట్టలు దొడుకుని ఆ ఊరికి బయలుదేరాడు. అప్పుడు బాబా అతనిని వెనుకకు పిలిచారు. దానిని కొని తీసుకురావడానికి ఎవరైనా పంపరాదు, పోవడం రావడం వృధాశ్రమం నీకెందుకు అని అన్నారు. అప్పుడు మాంసాన్ని తేవడానికి దాదా నౌకరు పాండును పంపాడు. ఇంతలో బాబా దాదాతో అప్పుడేమన్నారంటే, పాండు బయలుదేరబోతుండగా బాబా దాదాతో ఇవాళ అవసరం లేదు, అతనిని వెనుకకు పిలువు అని చెప్పారు. ఒకసారి బాబాకు వంట చేయాలని బుద్ధి పుట్టింది. పొయ్యి మీద డేక్సా నుంచి దానిలో మాంసాన్ని వేశారు. బియ్యాన్ని కడిగి అందులో పోశారు. సరిపడా నీరు పోసి పొయ్యిలో కర్ర మంట పెట్టి ఊదుతూ కూర్చున్నారు. ఊరి వారంతా వారికి అంకితమైన వారే. ఎవరైనా కూర్చుని ఆనందంగా ఊదుతారు. కానీ బాబా ఆజ్ఞ లేకుండా ఎవరికి అంత ధైర్యం లేదు. బాబా ఆజ్ఞాపిస్తే వారి భక్తులు పరమోత్సాహంగా అన్నం కూడా వండి పట్టుకుని వస్తారు. కానీ బాబాకు అది ఇష్టం లేదు. అంటే ఇది సరైన మాట కాదు. స్వయం వంట చేయడం వారి సంకల్పమైనప్పుడు వారు అన్నదానానికి ఇతరులను ఎందుకు కష్టపెడతారు? తమ పొట్ట నింపుకోవడానికి వారు స్వయం ఇంటింటికి తిరిగి భిక్ష చేసి రొట్టె ముక్కలను అడుక్కునేవారు. కానీ అన్నదానం చేయడానికి స్వయం శ్రమ పడితేనే తృప్తి. అందువలన వారు ఎవరిపైనా ఆధారపడేవారు కాదు. 100 మందికి సరిపడేలా బియ్యం, పిండి, పప్పు వగైరా వస్తువులను చక్కగా చూసి డబ్బు చెల్లించి స్వయం తెచ్చేవారు. చేత చేటను పుచ్చుకుని స్వయం వర్తకుల అంగళ్ళకు వెళ్ళేవారు. వ్యవహారంలో ఎలా దక్షతతో ఉండాలో వారిని చూసి నేర్చుకోవాలి. వస్తువులను చేతులను తీసుకుని చక్కగా బేరమాడేవారు. వారిని ఎవరూ మోసపుచ్చలేకపోయేవారు. పైగా ఇతరుల గర్వం కరిగిపోయేది. ఒక్క పైసా అయినా వ్యర్థం కాకుండా చక్కగా ధర కట్టి లెక్క చేసినట్లు నటించినా 5 అడిగితే 10 వెంటనే ఇచ్చేసేవారు. స్వయంగా పనిచేయడం వారికి ఎంతో ఉత్సాహం. ఇతరులు చేస్తే వారికి నచ్చేది కాదు. ఎప్పుడూ ఎవరిపైనా ఆశ పెట్టుకునేవారు కాదు. వారి వల్ల ఎవరికీ ఏ కష్టమూ ఉండేది కాదు. ఎల్లప్పుడూ ఈ స్వభావంతోనే ఉండేవారు. అందువల్లనే వంట చేసుకోవడంలో ఎవరి సహాయాన్ని ఆపేక్షించేవారు కాదు. వంట మాత్రమేనా, దునికొరకు కర్రలు ఉంచే గది యొక్క ముందు భాగం 3 వంతుల గోడ బాబా తమ స్వహస్తాలతో నిర్మించింది. పనివాడు మహాదు మట్టిని బాగా కలిపిస్తే బాబా తమ చేతితో తాపీని పట్టుకుని ఇటుకలను వరుసపై వరుస పేర్చుతూ గోడ కట్టేవారు. వారు చేయని పని ఏముంది? మసీదును స్వయంగా అలికేవారు. చేతితో తమ కఫ్నీని, లంగోటిని కుట్టుకునేవారు. ఎవరిపైనా ఆశ పెట్టుకునేవారు కాదు. తపేళా గిన్నెలో నుండి ఆవిరి భయంకరంగా పైకి పొంగుతుంటే బాబా చేతి మీద చొక్కాను పైకి జరుపుకొని చక్కగా క్రింద పైన కలిపేవారు. తపేళాలో కుతకుతలాడుతూ ఉడుకుతున్న సమయాన కలపవలసి వచ్చినప్పుడు బాబా అమోఘమైన నీళ్ళను కనబర్చేవారు. రక్త మాంసాల వారి చేతిని కుతకుత ఉడుకుతున్న తపేళాలో ఉంచినా వారి ముఖంలో భయం కానీ లేక వారి చేతిపై కాలిన గుర్తు కానీ కనిపించేవి కావు. భక్తుల శిరస్సుపై పడగానే త్రితాపాలను తొలగించే వారి హస్తాన్ని అగ్ని ఎలా బాధ పెట్టగలదు? అగ్నికి వారి మహిమ తెలీదా? బాబా నానబోసిన పప్పును రాతిబండపైన పోసుకుని చక్కగా ఏరి స్వయంగా సన్నికలతో నూరి తమ చేత్తో పెసరవడలను చేసేవారు. తరువాత వారిని మెల్లగా పాత్రలో వేసి అడుగు మాడకుండా కలిపేవారు. తయారయ్యాక పాత్రను కింది దించి ప్రసాదాన్ని అందరికీ పంచేవారు. అందరికీనా అని శ్రోతలు అంటారేమో. సాయిబాబా ఎవరులు కదా, మరి ఇటువంటి అధర్మాచరణను ఎలా చేసేవారు? ఈ సందేహానికి సమాధానం ఒకటే. సాయిబాబా అధర్మం గురించి ఎప్పుడూ ఎరుకలో ఉండేవారు. తపేలాలో వండిన పదార్థాలను అందరూ తినాలి అని బాబా ఎవరిని ఎప్పుడు బలవంత పెట్టేవారు కాదు. కానీ ఆ ప్రసాదాన్ని తినాలన్న ఇచ్చ కలిగిన వారి కోరికను తీర్చేవారు. కానీ ఎప్పుడూ ఎవరిని మోసగించేవారు కాదు. వారి జాతి అసలు ఎవరికి తెలుసు కనుక? మసీదులో ఉంటారు కనుక ముసల్మాన్ అని అంటారు. కానీ వారి పద్ధతులను ఆచరణ చూస్తే వారి జాతి తెలియదు. భక్తులు వారిని దైవమని అంటారు. వారి పాదదులలో పొర్లుతారు. అటువంటి వారి జాతిని గురించి ఆలోచించే వారి పరమార్థ ప్రాప్తి వ్యర్థం. ఇహలోక పరలోక విషయాల యందు విరక్తిని, వివేక వైరాగ్యాల సంపత్తిని కలిగినట్టి వారి జాతిని చూచే వారి పరమార్థం వ్యర్థం.
ధర్మాధర్మాలకు అతీతమైన ఆనంద స్థితిలో ఉన్నట్టి వారి జాతిని చూసే వారి పరమార్థ ప్రాప్తి వ్యర్థం. ఇటువంటి సాయిబాబా చరిత్రను నా ఆనందానికి గానం చేస్తున్నాను. శ్రవణం శ్రవణం చేయాలన్న కోరిక ఎవరికైనా ఉంటే అది నెరవేరుతుంది. ఇక వెనుక ఉండిపోయిన కథానుసంధానాన్ని తిరిగి చూడండి. బాబా దాదాతో ఏమన్నారో వినండి. ఖరాపులావ్ చేశాను, ఎలా ఉందో చూస్తావా అని అడిగారు. దాదా లాంఛనంగా ఆహా చాలా బాగుంది అని అన్నాడు. దాదా పూర్వకాలపు భక్త శ్రేష్ఠుడు, స్నాన సంధ్యాదులందు నియమనిష్టలు గలవాడు, మంచి చెడులను ఎరిగినవాడు. అతనికి బాబా మాట నచ్చలేదు. అప్పుడు బాబా ఎన్నడూ కళ్ళతో చూడలేదు, జహతో రుచి చూడలేదు, మరి బాగుందని ఎలా చెప్పామని దాదాతో అన్నారు. పాత్ర పైన మూత తీసి లోపల చేతితో తీసి చూడు అని అంటూ బాబా అతని చేతిని పట్టుకుని డేగిసాల లోపలికి తోశారు. ఇక చేయి తీసి గరిటతో పళ్ళెంలోకి తీయి, మడిగట్టుకున్నానని ఊరికే బడాయి బోకు అని అన్నారు. సత్పురుషులు శిష్యులకు అనుచితమైన దానిని చేయమని చెప్తారు అని అనుకోవడం పొరపాటు. సత్పురుషులు అపారమైన దయగలి ఉంటారు. వారి మార్గం వారికే తెలుసు. నిజమైన ప్రేమ తరంగాలు లేచినప్పుడు తల్లి బిడ్డను గిల్లి బిడ్డ ఏడుస్తుంటే తన గుండెలకు హత్తుకుంటుంది. తినకూడవాని తినాలని మనసు పడే వారి వాసనలను అణిచివేసి మనసును నిగ్రహించుకునే వారిని బాబా ఉత్సాహపరిచేవారు. గురు ఆజ్ఞా పరిపాలన మీమాంస ఒక్కోసారి ఎంతటి కఠిన పరీక్ష దారితీసేదంటే జీవితంలో ఎన్నడూ మాంసాన్ని తాకని భక్తులు నిశ్చయం ఊగిసలాడింది. వాస్తవానికి బాబా స్వయంగా ఎప్పుడూ ఏ భక్తుడైనా తప్పుదారిలో ప్రవేశపెట్టేవారు కాదు. క్రీస్తకం 1910వ సంవత్సరానికి ముందు బాబా ఎంతో ఉత్సాహంగా తరచూ వంటలు వండేవారు. తర్వాత ముంబై పట్టణంలో అక్కడక్కడ దాసగణ కీర్తనల ద్వారా సాయి మహాత్మ్యం ప్రజల మనసుల్లో చోటు చేసుకుంది. అప్పటి నుండి ఆబాల వృద్ధులు బాబా మహిమను తెలుసుకుని అసంఖ్యాకంగా జనులు షిర్డీ రాసాగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. బాబాకు పంచోపచార పూజలు, అనేక రకాల నైవేద్యాలు, మధ్యాహ్నం సాయంకాలం భోజన పలహారాలు మొదలయ్యాయి. అన్నము, పప్పు, పూరి, హల్వా, చపాతీలు, పచ్చళ్ళు, వడపప్పు వగైరా అనేక రకాల వంటకాలు, పంచామృతం, క్షీరాన్నం అవి పుష్కలంగా వచ్చేవి. సాయిబాబా దర్శనానికి యాత్రికులు అపరిమితంగా పరిగెత్తుకుంటూ వచ్చేవారు. సాయిబాబాకు నైవేద్యాన్ని సమర్పించేవారు. దానితో ఆకలిగొన్న వారు సంతృప్తి చెందేవారు. బాబాకు ఛత్రచామరాలతో రాజోపచారాలు జరిగేవి. తాళాలు, తప్పెట్లు, డోలు మొదలగు వాద్యాల ఘోషతో భజనలు చేసేవారు పెరిగారు. బాబా మహిమ అంతటా వ్యాపించింది. భక్తులు బాబాను స్తోత్రాలతో స్తుతించేవారు. యాత్రికులకు షిరిడి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమైంది. అందువల్ల బాబా వంట చేయటం ఆగిపోయింది. నైవేద్యాలు చాలా ఎక్కువగా వచ్చేవి. ఫకీర్లు, బిచ్చగాళ్ళు తిన్నా ఇంకా చాలా అన్నం మిగిలిపోయేది. ఇప్పుడు శ్రోతలకు ఆనందాన్ని కలిగించే మరో కథను చెప్తాను. ఆరాధ్య దైవాన్ని అనాధారం చేస్తే బాబా సహించేవారు కారు. ఏవేవో అనుమానాలతో ఒకరు బాబాను బ్రాహ్మణుడనంటే మరొకరు ముసల్మాన్ అని అంటారు. కానీ వారు ఏ జాతికి చెందరు. వారు ఎక్కడి వారో, ఏ జాతిలో ఎప్పుడు జన్మించారో, వారి తల్లి తండ్రి ఎవరు అన్న విషయాలు తెలియనప్పుడు వారు బ్రాహ్మణుల, ముసల్మానా? వారు ముసల్మాన్ అయితే మసీదులో అగ్నిదేవతను ఎందుకు ఆరాధిస్తారు? అక్కడ తులసి బృందావనం ఉంటుందా? ఘంటానాదాన్ని సహిస్తారా? మసీదులో శంఖారావం, తాళాలు, తప్పెట్లు, చప్పుళ్లను, మృదంగము మొదలగు వాద్యాలతో కథా సంకీర్తవాదులను హరినామ గర్జనతో చేయనిచ్చేవారా? ముసల్మాన్ అయితే తాము స్వయం మసీదులో కూర్చొని చంద్రం చర్చలను చేయనిస్తారా? అక్కడ సంహితలో కూర్చొని భోజనం చేస్తారా? ముసల్మాన్ అయితే మరి వారి చెవులు కుట్టి ఉండేవా?
తమ సొంత డబ్బు ఖర్చు పెట్టి దేవాలయాలు జీర్ణోద్ధరణ చేయిస్తారా? స్నానం తర్వాత పీతాంబర వస్త్రాన్ని ధరిస్తారా? ఎవరైనా సరే ఆరాధించే దైవాన్ని అనాదరం చేస్తే బాబా క్షణమైనా సహించేవారు కాదు. ఈ విషయంలోని ఒక ఉపదేశకత వ్రాస్తూ ఉంటే గుర్తుకు వచ్చింది. అది వినయంగా మనవి చేస్తాను. ఏకాగ్ర మనసులతో వినండి. ఒక్కసారి బాబా లెండి నుండి తిరిగి వచ్చి మసీదులో కూర్చొని ఉండగా వారి దర్శనానికి భక్తులు వచ్చారు. వారిలో బాబాకు అత్యంత ప్రియుడైన భక్తుడు నానాసాహెబ్ చందూర్కరు. వినేవాళ్లతో ఎంతో ఆదుర్తతో బాబా దర్శనానికి వచ్చాడు. ఆ ఉభయులు సాయినాథునికి నమస్కరించి వారి సమూహంలో కూర్చున్నారు. క్షేమ సమాచారాలను ముచ్చటించుకుంటుండగా బాబాకు అకస్మాత్తుగా కోపం వచ్చింది. నానా, నీవు ఇది ఎలా మార్చిపోయావు? నా సాంగత్యంలో ఎన్నో రోజులుండి నీవు నేర్చుకున్నది ఇదేనా? నీవు నా సాంగత్యంలో ఉన్నదాని ఫలితం చివరికి ఇదేనా? నీ మతి ఎందుకలా భ్రమించింది? నాకంతా పూర్తిగా చెప్పు అని అన్నారు. ఆ మాట విని నాన్న అధోపధనుడై బాబా కోపానికి కారణమేమిటా అని ఆలోచించాడు. ఏదీ గుర్తుకు రాలేదు. మనసు వికలమైంది. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియలేదు. బాబా కోపానికి కారణమేమీ తోచలేదు. ఏదో అపరాధం జరగకపోతే బాబా ఎవరిని బాధ పెట్టరు. అందువల్ల బాబా పాదాలను పట్టుకొని అనేక రకాల మొరపెట్టుకున్నాడు. చివరకు దీనంగా ఎందుకు కోపం వచ్చిందో చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు బాబా నాన్నతో ఎన్నో ఏళ్లుగా నా సాంగత్యంలో ఉంటున్నా నీ మతికి ఏమైంది అని అడిగారు. కోపరగాం ఎప్పుడు వచ్చావు? అని దారిలో ఏం జరిగింది? మధ్యలో ఎక్కడా దిగలేదా? టాంగా నేరుగానే వచ్చేసిందా? ఏదో సంభవించినట్లుంది. చిన్నదైనా పెద్దదైనా జరిగిందంతా చెప్పు. ఎక్కువ ఏం జరిగింది అని అడిగారు. ఆ మాట విని నాన్నకు అర్థమైంది. వెంటనే తల వంచుకున్నాడు. చెప్పటానికి సిగ్గుపడిపోయాడు. అయినా చెప్పాడు. బాబా వద్ద దాపరికం వీలు కాదు కనుక జరిగిందాన్నంతా చెప్పటానికి నిశ్చయించుకున్నాడు. సాయిబాబాతో అసత్యాన్ని పలకలేము. అసత్యంతో సాయి కృపను పొందలేము. అసత్యము అధోగతికి దారి. అసత్యం వల్ల చివరకు దుర్గతే. గురువును వచించటం మహాపాపం. ఆ పాపానికి నిష్కృతి అయితే లేదు అని తలచి నాన్న జరిగిన విషయాన్నంతా బాబాకు తెలియజేశాడు. మొదట నేరుగా షిరిడీ వరకు టాంగా మాట్లాడాను కనుక గోదావరి తీరాన ఉన్న దత్త భగవాన్ని దర్శనం వినేవాళ్ళకు లభించలేదు. వినేవాళ్ళ దత్తభక్తుడు. దారిలో దత్త మందిరం ఉందని తెలిసి దత్తదేవుని దర్శనానికి అక్కడ దిగాలని అతనికి అనిపించింది. కానీ ఇక్కడికి త్వరగా రావాలని నేను అతనితో ఇప్పుడు వద్దు, షిరిడీ నుండి తిరిగి వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందామని చెప్పాను. షిరిడీ రావడం ఆలస్యం అవుతుందని నేను త్వరపడి దత్తదేవుని దర్శించుకోలేదు. తర్వాత గోదావరిలో స్నానం చేస్తుంటే కాలిలో పెద్ద ముళ్ళు గుచ్చుకొని దారిలో చాలా బాధ కలిగింది. కష్టంతో దాన్ని లాగేశాను అని చెప్పాడు. అప్పుడు బాబా, ఇలా త్వరపడటం మంచిది కాదు. దర్శనం చేసుకోకుండా దత్తదేవుని అనాధారం చేసిన నయమే. నీవు కేవలం వట్టి ముళ్ళు గుచ్చుకొని బయటపడ్డావు. దత్త భగవాన్ వంటి ఆరాధ్య దైవము దారిలో ప్రత్యక్షంగా ఉండగా ఆ దేవుణ్ణి దర్శించుకునేవాడు అభాగ్యుడు. అటువంటి వాడు నా వద్ద ఏం పొందగలడు? ఇప్పుడు వంట విషయం. మసీదులో సాయితో పాటు పావనమైన మధ్యాహ్నం భోజనం మరియు సాయి యొక్క భక్త వాత్సల్యము. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం ముగిశాక హారతి జరిగిన తర్వాత భక్తులు తిరిగి వెళ్ళేటప్పుడు వారందరికీ బాబా విభూతినిచ్చేవారు. మసీదు గోడ చివర బాబా వచ్చి నిలిచి ఉండే ప్రాంగణంలో కూర్చున్న భక్తులు ఒక్కొక్కరు వచ్చి వారి పాదాలకు వందనం చేసేవాడు. వారి చరణాలపై శిరస్సు నుంచి వారి ఎదుట నిలబడగా వారు ఒక్కొక్కరి నొసటన విభూతిని పెట్టేవారు. తర్వాత ఇక మీరందరూ భోజనానికి మీ ఇళ్లకు వెళ్ళండి అని బాబా చెప్పగానే వారి ఆజ్ఞను శిరసావహించి భక్తులు వెళ్ళిపోయేవారు. బాబా వెనుకకు మరలగానే అలవాటుగా తెరను లాగేవారు. గణగణమని పళ్ళాలు గిన్నెల చప్పులతో ప్రసాద వితరణ వైభవంగా జరిగేది.
సాయి హస్తస్వరిస్తూ పవిత్రమైన నైవేద్య శేషాన్ని తీసుకొని వెళ్ళాలని అనేక మంది వారి పళ్ళెముల కోసం ఎదురుచూస్తూ ప్రాంగణంలో కూర్చునేవారు. ఇక్కడ నింబార్ సమీపంలో గోడకు వీపు పెట్టి బాబా కూర్చునేవారు. వారికి ఇరువైపులా వరుసగా పంక్తులు తీరగా అందరికీ ఎంతో ఆనందంగా ఉండేది. తమ తమ నైవేద్యాలను సాయి సమర్థుని ముందు ఉంచగా వారు తమ చేత్తో దానంతటినీ ఒక పళ్ళెంలో వేసేవారు. బాబా చేతి స్పర్శను పొందిన సీత ప్రసాద ప్రాప్తికి అత్యంత భాగ్యం ఉండాలి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. ఆ ప్రసాదాన్ని సేవించిన వారు లోపల బయట పునీతులై తమ జీవితాలను సఫలం చేసుకుంటారు. వడలు, అరిసెలు, హల్వా, పూరీలు, పేణీలు వగైరా పిండి వంటలు, అనేక రకాల కూరలు, వడపప్పు, పాయసం మొదలగు వానినన్నిటినీ బాబా ఒక్కటిగా కలిపేవారు. ఆ అన్నాన్ని బాబా ఈశ్వరార్పణ చేసేవారు. తరువాత శ్యామ మరియు నానా నిమోంకరులతో పళ్ళెము నిండా వడ్డన చేయించేవారు. ఆ పైన బాబా ఒక్కొక్కరిని పిలిచి ప్రేమగా తమ వద్ద కూర్చుండబెట్టుకుని పరమానందంతో గొంతు వరకు తినేలా చేసేవారు. గుమగుమలాడే మంచి నెయ్యి, రొట్టెలు, అన్నం, పప్పు అన్నింటినీ బాగా కలిపిన మధుర మిశ్రమాన్ని అందరికీ వడ్డించేవారు. ప్రేమమయమైన ఆ మిశ్రమాన్ని సేవిస్తే మధురమైన బ్రహ్మానందం కలిగేది. భోజనం చేసిన వారు వ్రేళ్లను, చేతిని, నాలుకతో శుభ్రం చేసుకుని సంతృప్తిగా వెళ్ళేవారు. ఒకప్పుడు మండిగలు బొబ్బట్లు, ఒకప్పుడు చక్కెర పాకంలో వేసిన పూరీలు, ఒకప్పుడు బాసుంది లేదా రుచికరమైన రవ్వ కేసరి, బెల్లమప్పాలు, ఒకప్పుడు తెల్లని సువాసన గల అన్నం, పప్పు పైన గుమగుమలాడే వెన్న కాచిన నెయ్యి, చుట్టూ కూరలు, రకరకాల వేపుడు కూరలు, అప్పడాలు, ఊరగాయ పచ్చళ్ళు, పెరుగు పచ్చడి, కొంచెం పుల్లటి పెరుగు, పంచామృతం ఉండేవి. అటువంటి దివ్యామృతాన్ని సేవించిన వారు ధన్యులు. సాయినాథులు భోక్త అయినప్పుడు వారు స్వయంగా ప్రసాదించిన ఆ భోజనం మాట చెప్పాలా? అక్కడ భక్తులు కంఠం వరకు భోజనం చేసి తృప్తిగా త్రేయించేవారు. ముద్ద ముద్దకు ఎంతో హాయి, తుష్టిగా పుష్టిగా ఆకలి తీరటం. ప్రేమతో నిండిన ఆ మధురమైన భోజనం పరమ పావనం. ముద్ద ముద్దకు సాయినామాన్ని స్మరిస్తూ ఆ దివ్యాన్నాన్ని భోజనం చేస్తుంటే మరల వడ్డించిన పాత్రలు, పళ్ళాలు ఖాళీ అయ్యేవి కావు. ఎవరికి ఏ పక్వాన్నం ఎందు ఆసక్తి ఉంటే ఆయా వంటకాలను ప్రేమగా వడ్డించేవారు. మామిడి పళ్ళ రసం ఇష్టమున్న వారికి ఆ రసాన్ని ఎంతో ప్రీతిగా ఇచ్చేవారు. ఈ భోజనాన్ని వడ్డించమని బాబా నానాసాహెబ్ నిమోన్కర్కు కానీ లేదా మాధవరావు దేశపాండేకు కానీ ప్రతిరోజు ఆజ్ఞాపించేవారు. నిత్యం నియమంగా నైవేద్యాలను వడ్డించడం వారి పని. వారు ఆ పనిని పరమ ప్రేమతో శ్రమపడి చేసేవారు. మల్లె మొగ్గల వంటి మంచి సన్న బియ్యపు అన్నం పైన పసుపు పచ్చని కందిపప్పు, ఆ పైన గరిటితో అందరికీ గుమగుమలాడే నెయ్యి వడ్డించేవారు. వడ్డిస్తుంటే సువాసనలు గుబాళించేవి. అలా ఆనందంగా పచ్చళ్లతో సహా వడ్డిస్తుంటే అక్కడ అపక్వమని, అరుచికరమని అనిపించక యథేచ్ఛగా భోజనం చేసేవారు. ఆత్మానందం అనే సేమియా, భక్తి ప్రేమలనే వడియాలు వగైరాలను సేవించడం తప్ప శాంతి, సుఖం అనుభవించని వారు ఎవరు భోజనానికి రాగలరు? హరిరన్నం హరిర్భోక్త. హరియే అన్నం, హరియే రసాన్ని ఆస్వాదించేవాడు. అటువంటి అన్నాన్ని ఇచ్చే దేవతలు వడ్డించేవారు, సేవించేవారు ధన్యులు. ఈ మధుర రసానికంతటికి మూలం గురుచరణాలలో ప్రబలమైన నిష్ఠ. మధురమైన చక్కెర బెల్లం కావు, అసలైన మాధుర్యం శ్రీవారి చరణాలలో ఉన్న శ్రద్ధ. ఇలా నిత్యమంగళకరంగా క్షీరాన్నం, హల్వా మిశ్రమం ఉండగా పళ్ళాల ముందు కూర్చోగానే అక్కడ నోట వద్దు అన్న మాట రాదు. నానా రకాల వంటకాలను సేవించి కడుపు నిండిపోగా చివర పెరుగన్నం లేకపోతే తృప్తి ఉండదు. పెరుగు లేకపోతే మజ్జిగనైనా కోరుకుంటారు.
ఒకసారి తెల్లని మజ్జిగను గురుమహారాజ్ స్వహస్తాలతో గ్లాసులో నింపి త్రాగమని ప్రేమతో నాకు ఇవ్వగా నేను గ్లాసును పెదవుల వద్ద పెట్టుకున్నాను. స్వచ్ఛమైన తెల్లని మజ్జిగను కళ్ళతో చూడగానే సుఖం, సంతృప్తి కలిగాయి. నోటికి అందాక మరీ ఆనందం కలిగింది. అసలే కడుపు పక్వాన్నాలతో నిండిపోయింది. అందులోకి ఈ మజ్జిగ ఎలా ప్రవేశించగలదు అని సందేహిస్తూ ఒక గుటక త్రాగగా బాగా రుచికరంగా అనిపించింది. అలా సంకోచిస్తున్న నన్ను చూచి బాబా ఎంతో వాత్సల్యంగా అంతా త్రాగేసేయి అన్నారు. అలాంటి అవకాశం మరల రాదు అని వారు తలచినట్లుగా ఉంది. తరువాత అదే అనుభవం అయింది. ఆ పిమ్మట 2 మాసాలు గడిచేసరికి నిజంగానే బాబా తమ అవతారాన్ని చాలించి నిర్వాణాన్ని పొందారు. ఇప్పుడు మజ్జిగతో దప్పికను తీర్చుకోవాలంటే సాయి కథామృత పానం తప్ప మరో మార్గం లేదు. మనకు ఇక ఇదే ఆధారం. హేమాడు సాయినాథునకు శరణుజొచ్చి సాయి స్మరణకు తెచ్చిన తరువాతి కథను మనవి చేస్తాడు. శ్రోతలు శ్రద్ధ వహించాలి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో వంటపాత్ర వర్ణనమను 38వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర 39వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. షిరిడీ క్షేత్ర ధన్యము. పుణ్య పావనులైన శ్రీ సాయి తమ నిర్యాణ పర్యంతము నివసించిన ద్వారకామాయి భవనం ధన్యం. షిరిడీ జనులు ధన్యులు. బాబా ఎంతో దూరము నుండి ఏదో నెపంతో షిరిడీకి వచ్చి వారిని రుణగ్రస్తులను చేశారు. మొదట షిరిడీ గ్రామము చాలా చిన్నది, కానీ సాయిబాబా అక్కడ నివసించటము వలన గొప్పదయ్యింది. వారి వలననే అత్యంత పావనమైనది. వారి వలననే షిరిడీ తీర్థక్షేత్రమైనది. షిరిడీలోని స్త్రీలు కూడా ధన్యులు. అనన్యమైన వారి భక్తి శ్రద్ధలు ధన్యము. వారు స్నానము చేస్తూ, ధాన్యము దంపుతూ, విసురుతూ అసామాన్యమైన సాయిబాబా మహిమను గానం చేస్తారు. వారి ప్రేమ ధన్యం. వారు అత్యుత్తమమైన గీతాలను గానము చేస్తారు. వానిలో ఉత్కృష్టమైన వానిని వింటే మనసుకు శాంతి కలుగుతుంది. అందువల్ల శ్రోతలు జిజ్ఞాసను తృప్తిపరచటానికి, వారి మనసులకు శాంతి కలిగించటానికి కథను సందర్భానుసారంగా చెప్తాను. శ్రీ సాయిబాబా నిజాం రాజ్యములో దారి పక్కన ఉన్న ఒక మామిడి చెట్టు కింద ప్రకటమై ధూప్ ఖేడా గ్రామంలోని పెళ్లివారితో పాటు అకస్మాత్తుగా షిరిడీకి వచ్చారు. ఖేడాలోని చాంద్ పాటిల్ అనే పుణ్యాత్మునికి ఈ సాయినిధి ముందుగా లభించింది. అతని ద్వారా ఇతరులకు వారి దర్శనము కలిగింది. అతని గుర్రము పోవడము, అతడు సాయిని కలుసుకోవటము, సాయి అతనితో చిలిం త్రాగించటము, అతనిని గుర్రాన్ని తిరిగి ఇప్పించటము, మరియు చాందుబాయి భార్య యొక్క మేనల్లునికి షిరిడీలోని వధువుతో సంబంధము కుదిరి మగ పెళ్లివారు వధువు యొక్క గ్రామానికి తరలి వచ్చారు. ఈ విషయంలోని మొత్తము కథను శ్రోతలకు ముందుగానే చెప్పేశాను. అయినా సందర్భానుసారము స్మరించుకోవటమే గాని మరల ఏకరువు పెట్టడము అనవసరం. చాంద్ పాటేలు కేవలము నిమిత్త మాత్రుడు. భక్తులను ఉద్ధరించాలని బాబాకు అత్యంత చింత. అందువలన సాయి ఈ అవతారాన్ని ధరించి స్వయంగా షిరిడీకి వచ్చారు. జడలు, మూడులు, హీనులు, దీనులు, మంచి సంస్కారాలు లేని వారిని, వ్రతాలు తపస్సును ఎరుగని అమాయక జనులను సాయి తప్ప ఎవరు ఉద్ధరిస్తారు? సాయిబాబా 18 సంవత్సరాల వయసు నుండి ఏకాంతాన్ని అలవరుచుకున్నారు. రాత్రిళ్ళు ఎక్కడైనా నిర్భయముగా పడుకునేవారు. వారికి సర్వము ఈశ్వరమయము. మొదట ఊరంతటికి పెంటకుప్ప అయిన ఒక గొయ్యి వద్ద రాత్రిళ్ళు పడుకోవటము, పగలు నలువైపులా తిరగటము. అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాక
ఆ గోతికి మంచి రోజులు వచ్చాయి. దాని చుట్టూ దయాళు అయిన సాయి విశాలమైన భవనం నిర్మించబడింది. ఆ గొయ్యి మధ్య భాగం సాయి శరీరానికి విశ్రమ స్థానమయ్యింది. అక్కడే వారికి శాశ్వతంగా సమాధి నిర్మాణమైంది. ప్రణత వత్సలుడైన ఆ సాయి సమర్థులు దుస్తరమైన భవసాగరాన్ని దాటడానికి యథార్థమైన తమ ఈ చరిత్ర అనే నౌకను భక్తుల శ్రేయస్సుకై నిర్మించారు. మహాదుస్తరమై మహాదుస్తరమైన ఈ భవసాగరాన్ని కుంటి గ్రుడ్డి వారైన భక్త పరివారము ఎలా దాటగలరని వారు బాధపడ్డారు. ఈ భవనాన్ని దాటటము అందరికీ ఆవశ్యకము. అయితే దానిని పరిశుద్ధాంతఃకరణము అవసరము. అంటే చిత్తశుద్ధి ముఖ్య సాధనము. భగవద్భజన దానికి మూలము. శ్రవణానికి సమానమైన భక్తి లేదు. శ్రవణములో సహజంగా గురుచరణాల యందు భక్తి కలిగి మనసు నిర్మలమవుతుంది. అప్పుడు పరమార్థం ఉత్పన్నమవుతుంది. అసంఖ్యాకమైన సాయి కథలను గానం చేస్తూ ఉంటే పెద్ద గ్రంథం అవుతుంది. సంక్షిప్తంగా వర్ణించాలంటే విస్తరము తప్పనిసరి అయిపోతుంది. శ్రోతలకు శ్రవణములో ఉత్సుకత ఉంటేనే చెప్పేవారికి ఉత్సాహం ఉంటుంది. ఇలా పరస్పరం మన కోరికలను తీర్చుకొని హితాన్ని సాధించుకుందాము. ఇక్కడ సాయి ఏ నావను నడిపేవారు ఏకాగ్ర మనసుతో వినటమే వారికి చెల్లించే మూల్యము. కథా శ్రావణములో శ్రద్ధ గౌరవాలు ఉంటే అవి వెంటనే తీరానికి చేరుస్తాయి. గత అధ్యాయములో బాబా వంట యొక్క సంక్లిప్త వర్ణన మరియు ఒకరికి దత్తదేవునిపై భక్తి దృఢపరచటము, భక్తులకు నైవేద్య సంతర్పణను మనవి చేశారు. ప్రతి అధ్యాయము చివర తర్వాతి అధ్యాయంలోని విషయాలను సూచించే పద్ధతి ప్రకారము ఈ రచన సాగిందని మీ అందరికీ తెలుసు. కానీ గత అధ్యాయము చివర తర్వాతి అధ్యాయం గురించి చెప్పలేదు. సాయిబాబా గుర్తు చేసిన విషయాన్ని చెప్పాను అని స్పష్టంగా చెప్పాను. అట్లే సాయి దయతో గుర్తు చేసిన దానిని ఇప్పుడు శ్రోతలకు మనవి చేస్తాను. చిత్త చాంచల్యాన్ని అశ్రద్ధను దూరం చేసి శాంతంగా వింటే మనసులకు ఆనందము కలుగుతుంది అని శ్రోతలకు విన్నవించుకుంటున్నాను. ఒకసారి సద్భక్తుడైన నానా చందోర్కరు మసీదులో కూర్చొని బాబా చరణాలను ఒత్తుతూ నోటితో గీతను వల్లించుకుంటున్నాడు. భగవద్గీతలోని చతురధ్యాయాన్ని వర్లించుకుంటూ చేతులతో సాయి పాదాలను ఒత్తుతుండగా జరిగిన చిత్రాన్ని వినండి. సాయి సముద్రునికి భూత భవిష్యత్ వర్తమానాలలో సర్వము తెలుసు. నానాకు గీతార్థాన్ని బోధించాలని వారి మనసుకు తోచింది. జ్ఞానము, కర్మ, సన్యాసము మరియు బ్రహ్మార్పణ యోగము గురించిన ఈ అధ్యాయాన్ని నానా అస్పష్టంగా గనుక్కోవటము బాబా ప్రశ్నకు కారణమైంది. సర్వం కర్మ అఖిలం ప్రార్థ జ్ఞానే పరిసమాప్యతే అనే 33వ శ్లోకము ముగిసి తద్విద్ది ప్రాణిప్రాత అనే శ్లోకాన్ని చెప్పుకుంటున్నాడు. 34వ శ్లోకము వద్ద అతని పఠనం ఆగింది. నానాను ప్రశ్నించి అతనికి తమ బోధ అర్థమయ్యేలా చేయాలని బాబా కనిపించింది. నానా, ఏమిటి నోటిలోనే గొనుక్కుంటున్నావు? మెల్లగా అనుకుంటున్నది ఏదో నాకు వినిపించేలా స్పష్టంగా చెప్పు అని అన్నారు. వెంటనే నానా బాబాజ్ఞానుసారము శ్లోకము యొక్క 4 చరణాలను చెప్పాడు. బాబా శ్లోకానికి అర్థ వివరణను స్పష్టీకరణ అడిగారు. అప్పుడు నానా అత్యంత వినయంగా బద్ధాంజలుడై మధురంగా భగవంతుని వచనాలను చెప్పాడు. ఆ సాయి నానా సంవాదాన్ని అందరికీ విశదపరచడానికి గీతలోని మూల శ్లోకాన్ని పదాన్ని వివరిస్తాను. బాబా ప్రశ్నలోని మర్మము మరియు సత్పురుషుల మనోధర్మము తెలియచేయడానికి ఏ సంశయము లేకుండా అర్థం అవటానికి ఇలా ఉపక్రమించాలి అనిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అసలే గీర్వాణ భాష కఠినమైనది. సాయికి సులువుగా ఎలా అర్థమవుతుంది? నిగూఢమైన వారి ప్రశ్నలు ఆశ్చర్యకరం. సత్పురుషుల జ్ఞానం అగమ్యం. సంస్కృత భాషను ఎప్పుడు అధ్యయనం చేశారు, ఎప్పుడు భగవద్గీతను చదివారో తెలియదు. గీతలోని అంతరార్థాలను బాగా తెలిసిన జ్ఞానిలా ప్రశ్నిస్తున్నారు. శ్రోతలు మూల శ్లోకాన్ని తెలుసుకోవాలని మరియు వారిని సమాధానపరచాలని భగవంతుని వచనాలలోని ప్రతి అక్షరం తెలుపుతున్నారు.
ఇవి వివరణలో సహకరిస్తాయి. తద్వినితి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షాంతితే జ్ఞానం జ్ఞానినం తత్వదర్శనం. ఇది గీతలోని మూల శ్లోకం. దీనిని అనేక టీకాకారులు, భాష్యకారులు వ్యాఖ్యానించారు. వారందరిది ఒకటే అభిప్రాయం. నానా కూడా బాగా శ్రవణం చేసిన వాడు, గీతా భాష్య పారంగతుడు. తనకు తెలిసినట్లుగా శ్లోకానికి అర్థం, ప్రతిపదార్థం చెప్పసాగాడు. అన్వయ అర్థాన్ని మనసులో ఆలోచించుకొని నానా రసభరితంగా మధురమైన వాక్కుతో వినయంగా శ్లోక అర్థాన్ని మనవి చేయసాగాడు. గురువు చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి గురుసేవకు జీవితాన్ని అంకితం చేసి గురువును ఆదరంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానార్థాన్ని ఉపదేశిస్తారు. సారాంశం కరుణామూర్తి అయిన కృష్ణ పరమాత్మ అర్జునునితో ప్రేమగా గురువుకు ప్రణామం, గురుసేవ ఇవి జ్ఞాన సముపార్జనకు సాధనాలు. అర్జున, ఈ మార్గంలో తత్వదర్శనులైన జ్ఞానులు జ్ఞానప్రాప్తికి నీకు దారి చూపుతారని చెప్పారు. ఇది నాకు తెలిసిన శ్లోకార్థం. శంకర భాష్యం ఆనందగిరి, శంకరానంద, శ్రీధర, మధుసూదన, నీలకంఠ వీరంతా భగవానుని వచనాలకు ఇదే అర్థాన్ని వ్యాఖ్యానించారు. సాయి సమర్థులు మొదటి 2 చరణాల అర్థాన్ని సమ్మతించారు. కానీ తర్వాత సగం శ్లోకానికి వారు ఏం అర్థం చెప్పారో వినండి. చకోర పక్షుల వంటి ఇతర భక్తులు కూడా సాయి ముఖ చంద్రం నుండి రాలే అమృత బిందువులను సేవించాలని ఉత్సుకతతో వచ్చి కూర్చున్నారు. బాబా నానా 3వ చరణాన్ని మరలా చక్కగా సరిగ్గా చూడు. జ్ఞానం అనే పదానికి వెనుక అవగ్రహం ఉంది. దానిని కలిపి అర్థం చూడు. నేనేదో విపరీత అర్థాన్ని చెప్తున్నానని, అర్థాన్ని అనర్థం చేస్తున్నానని అనుకోకు. పూర్వం చెప్పిన భాష్యం అసత్యమా మరి అని అనుకోకు. నా మాటలు నిరర్ధకమని తలవకు. జ్ఞానులు మరియు తత్వదర్శనులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని అన్నావు కదా. అక్కడ జ్ఞానం అని ఉన్న చోట అజ్ఞానం అన్న పదం వేస్తే యథార్థమైన అర్థం నీకు బోధపడుతుంది. జ్ఞానం చెప్పబడే విషయం కాదు. దానిని ఎలా ఉపదేశించగలరు? అసాధ్యం. కనుక జ్ఞానం అనే శబ్దానికి విరుద్ధమైన శబ్దాన్ని ఉపయోగించి ఆ అనుభవాన్ని తెలుసుకో. జ్ఞానం అనే పదానికి నీవు చెప్పిన అర్థం విన్నాను. ఆ పదానికి బదులు అజ్ఞానం అనే పదం వేస్తే పోయేదేముంది? అజ్ఞానం వాక్కుకు సంబంధించిన విషయం, జ్ఞానం వాక్కుకు అతీతమైన విషయం. గర్భానికి చుట్టుకుని ఉన్న మావి వలె, అద్దం మీది ధూళి వలె, అగ్నిని కప్పిన బూడిద వలె జ్ఞానాన్ని అజ్ఞానం కప్పివేస్తుంది. అజ్ఞానంతో జ్ఞానం కప్పబడినది అని గీతలో భగవానుడు చెప్పాడు. అందువలన అజ్ఞానాన్ని తొలగిస్తే స్వభావ సిద్ధంగా ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది. నాచుతో కప్పబడ్డ శుద్ధమైన నీరు వల్లే జ్ఞానం స్వత సిద్ధంగా ఉంటుంది. నాచును తొలగించిన బుద్ధి మంతునికి శుభమైన నీరు లభిస్తుంది. సూర్యచంద్రులు ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటారు. కానీ గ్రహణ సమయంలో రాహుకేతులు అడ్డు రావడం వలన మన దృష్టికి అవరోధం కలుగుతుంది. అది మన దృష్టికి కలిగే అడ్డు గాని సూర్యచంద్రులకు ఏ అడ్డు లేదు. అట్లే జ్ఞానం ఏ అడ్డు లేకుండా స్వస్థానంలో స్వతం సిద్ధంగా ఉంటుంది. వస్తువులను కళ్ళతో చూచి తెలుసుకునే శక్తి జ్ఞానం. కానీ కళ్ళకు పొరలు వస్తే అది అజ్ఞానం. దానిని తొలగించడం అవసరం. ఆ పొరలను హస్త కౌశల్యంతో తొలగించి చూడగల శక్తిని ప్రకటన చేయాలి. అలా అజ్ఞాన తిమిరాన్ని తొలగించాలి. ఈ సకల దృశ్య ప్రపంచం అనిర్వచనీయమైన మాయ విజృంభితం. ఇదే అనాది, అవ్యక్తం, అవిద్య. అజ్ఞాన విలసితం కూడా ఇదే. ఆత్మస్వరూప జ్ఞానం అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిన వస్తువు, కానీ అది ఉపదేశించగల విషయం కాదు. ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ ఇవే గురు కృపకు సాధనాలు. విశ్వం సత్యం అని అనుకోవడం గొప్ప భ్రమ. ఇదే జ్ఞానాన్ని కప్పివేసే అంధకారం. దీనిని ముందు తొలగించుకోవాలి. అప్పుడు బ్రహ్మ ప్రజ్ఞాన రూపంలో ప్రకటమవుతుంది. ప్రపంచంలోని దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. గురు కృపాంజనం కళ్ళల్లో పడగానే మాయా ఆవరణ తొలగిపోయి స్వాభావికమైన జ్ఞానం మిగులుతుంది. జ్ఞానం సాధించవలసిన సాధ్య వస్తువు కాదు. అది మొదటి నుండి
స్వయం సిద్ధంగా ఉన్నది. ఇది ఆగమ నిగమాలలో ప్రసిద్ధమైనది. అజ్ఞానం జ్ఞానానికి విరోధం. భగవంతుడు భక్తుడు అన్న భేదభావమే విలక్షణమైన అజ్ఞానానికి మూలం. ఆ అజ్ఞానం నిరసనమైతే పూర్ణ జ్ఞానం మిగులుతుంది. త్రాటిలో సర్పాన్ని చూడడం ఇది శుద్ధ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోవడం. అజ్ఞానం తొలగిపోతే తాడు అన్న జ్ఞానం మిగులుతుంది. లోపల బంగారం పైన మురికి అంటే మురికికి క్రింద దగదగ మెరుస్తున్న బంగారం ఉంది. అయితే ఆ బంగారం బయటపడడానికి అగ్ని అవసరం. శరీరం పుట్టడానికి మూల కారణం మాయ. శరీరం యొక్క నడవడి ప్రారబ్ధానుసారం సుఖదుఖాలన్నీ అదృష్టంపై ఆధారపడి ఉంటాయి. అందువలన శరీర అభిమానం అజ్ఞానం. నిరభిమానులైన వారికి సుఖదుఖాల భాష ఉండదు. నేననే అహంకార స్ఫురణ తొలగడమే అజ్ఞాన నిరసనం. స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోవడమే మాయకు జన్మస్థానం. గురువు యొక్క అనుగ్రహంతో మాయ తొలగి ఆత్మస్వరూప జ్ఞానం సహజంగా బయటపడుతుంది. భగవద్భక్తి లేకుండా వ్యర్థమైన ఇతర సాధనాలు ఎందుకు? బ్రహ్మదేవుడు కూడా మాయా ఆధీనంలో ఉంటాడు. అతనిని కూడా మాయ నుండి విడిపించేది భక్తియే. బ్రహ్మలోకం ప్రాప్తించిన భక్తి లేకుండా ముక్తి లేదు. అక్కడ కూడా భక్తి లేకపోతే మరలా జన్మించవలసినదే. అందువలన మాయను తొలగించుకోవడానికి భగవద్భజన ఒకటే ఉపాయం. భగవద్భక్తునికి పతనమంటూ ఉండదు. భవబంధనాలు ఉండవు. మాయా భ్రమ అని జనులంటారు. కానీ అది చాలా మాయావి. జ్ఞానులమని అనుకునే వారిని కూడా క్షణం క్షణం మాయలో ఇరుక్కునేలా చేస్తుంది. కానీ భక్తులు దానిని చిటికెల మీద నాట్యం చేస్తారు. జ్ఞాన సంపన్నులు మోసపోయే చోట భక్తులు నిలదొక్కుంటారు. కారణం భక్తులు ఎల్లప్పుడూ హరి చరణాలకు శరణ్జొచ్చి ఉంటారు. కానీ జ్ఞానులు తాము జ్ఞానులమన్న అహంభావంతో ఉంటారు. అందువలన మాయను తరించడానికి ఒక్క సద్గురువుకు అనన్య శరణ్జొచ్చి వారి చరణాలను ఆశ్రయిస్తే వెంటనే భావభయం తొలగిపోతుంది. మరణం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. రానివ్వండి, కానీ హరిని విస్మరించరాదు. వారి వారి వర్ణాశ్రమాలను అనుసరించి ఇంద్రియాలతో పనులు చేస్తున్నా మనసుతో హరి చరణాలను ధ్యానిస్తూ ఉండాలి. గుర్రాలతో కట్టబడిన రథం వల్ల ఈ శరీరం ఇంద్రియాలతో కట్టబడి ఉంది. మనసు అనే దృఢమైన పగ్గంతో బుద్ధి ఇంద్రియాలను నిగ్రహిస్తూ ఉంటుంది. సంకల్ప వికల్పాలతో నిండి ఉండే మనసు యథేచ్ఛగా పరుగుతీస్తూ స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటుంది. బుద్ధి తన నిశ్చయించే శక్తితో పగ్గాన్ని అంటే మనసును నిగ్రహిస్తూ ఉంటుంది. బుద్ధి వంటి చతురుడైన సారథి నేతవలే రథంలో ఉండగా రథంలోని యజమానికి చింత ఎందుకు? అతడు నిశ్చింతగా వ్యవహరించవచ్చును. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై। శరీరానికి సంబంధించిన కార్యాలన్నింటినీ చేయించడం బుద్ధి యొక్క కర్తవ్యం. ఇది మనసుకు అలవాటు పడితే అన్ని పనులు సవ్యంగా జరిగిపోతాయి. ఇంద్రియాలు శబ్ద స్పర్శ రూప రసాది విషయాల వెంట పడితే శక్తి వ్యర్థంగా క్షీణించిపోతుంది. ఇక అడుగడుగున పతన భయమే. శబ్ద స్పర్శ రూప రసాది పంచ విషయాలలో ఉన్న సుఖాలన్నీ చివరకు దుఃఖాలే. అజ్ఞానం పరమ దుఃఖం. శబ్దం అనే విషయానికి మోసపోయి లేడి చివర తన ప్రాణాన్ని కోల్పోతుంది. ఏనుగు స్పర్శ సుఖాన్ని ఆశించి ఆ ఆకర్షణకు అంకుశపు పోట్లను సహిస్తుంది. దీపం యొక్క రూపానికి భ్రమసి పురుగు శరీరాన్ని కాల్చుకుంటుంది. జిహ్వతో రససుఖాన్ని అనుభవించాలనుకున్న చేప వెంటనే ప్రాణం విడుస్తుంది. సువాసన కోసం తుమ్మెద కమలంలో ఇరుక్కుపోతుంది. ఒక్కొక్క విషయ సుఖంలో ఇంత ఘోరమైన ఆపద ఉంటే ఇక 5 కూడినప్పుడు ఎంత భయంకరం! ఇది జంతువులు జలచరాలు పక్షులు వీని దుస్థితి. ఇదంతా చూచిన జ్ఞానమున్న మానవులు కూడా విషయాన్ముఖులవుతారు.
ఇంతకంటే అజ్ఞానం ఏముంటుంది? అజ్ఞానం నశించి విషయాల పట్ల విముఖత ఏర్పడినప్పుడు మనసుకు శాంతి, సంతోషం కలుగుతాయి. జీవుడు ఆత్మజ్ఞాన స్వరూపానికి అంతర్ముఖులైనప్పుడు అత్యంత ఆనందం కలుగుతుంది. కనుక చిత్తంతో హరిని, గురువును ధ్యానం చేయండి. శ్రవణాలతో చరిత్ర శ్రవణం చేయండి. మనసులతో ధ్యానానుసంధానాలు చేయండి. జిహ్వతో నామస్మరణ చేయండి. పాదాలతో హరి యొక్క, గురువు యొక్క ప్రదేశాలకు వెళ్ళండి. ముక్కుతో గురువు యొక్క నిర్మాల్యాలను వాసన చూడండి. చేతులతో వారి చరణాలకు నమస్కరించండి. కళ్ళతో వారిని దర్శించుకోండి. ఈ విధంగా ఇంద్రియ వృత్తులన్నీ ప్రేమగా గురువు కొరకు వినియోగించే భక్తుల స్థితి ధన్యం. భగవద్భక్తి అంటే వేరే ఏముంది? సారాంశం: అజ్ఞానాన్ని వ్రేళ్లతో సహా త్రవ్వేస్తే మిగిలేది సిద్ధంగా ఉన్న జ్ఞానమే అని తెలుసుకో అని శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకం అంతరార్థాన్ని సూచించారు. అసలే నానా వినయ సంపన్నుడు. మధురమైన ఈ వ్యాఖ్యని విని బాబా పాదాలకు సాష్టాంగ ప్రణామం చేసి 2 చేతులతో వందనం చేశాడు. తరువాత భక్తి శ్రద్ధలతో, బాబా నాకు చక్కగా శిక్షణనిచ్చి నా అజ్ఞానాన్ని పారద్రోలండి, నా దురభిమానాన్ని శిక్షించండి అని ప్రార్థించాడు. సాత్విక గుణాలు పైకి కనిపిస్తున్న అంతరంగంలో అనేక వికల్పాలు ఉండి ఒక్క క్షణమైన అవమానాన్ని సహించలేము. అజ్ఞానం అంటే వేరే ఏముంది? మనసులో కీర్తి ప్రతిష్టలయందు కోరిక, పైకి ధ్యానం చేస్తున్నట్లు నాటకం. కామ క్రోధాలు లోపల రగులుతుంటే అంతకంటే అజ్ఞానం వేరే ఏముంటుంది? మనసులో చెడు కర్మల ఆలోచనలు, హీనమైన ఆచారం ఉండి, భ్రష్టు ఆలోచనలు ఉండి, పైకి బ్రహ్మనిష్ఠుని వల ఊరేహటం. స్పష్టంగా చెప్పాలంటే ఇంతకంటే అజ్ఞానం వేరే ఏమిటి? బాబా మీరు దయామయులు. మీ కృపాజల జలసించనంతో ఈ అజ్ఞానపు దావానలాన్ని ఆర్పివేయండి. అప్పుడే నేను ధన్యుణ్ణి అవుతాను. నాకు జ్ఞాన విషయాల చర్చ అవసరం లేదు. నా అజ్ఞానాన్ని తొలగించి నాపై కృపాదృష్టిని ఉంచితే చాలు. నాకు అదే సుఖ సంతృప్తి. కరుణాగణులు ప్రేమమయులైన సాయిబాబా నానాను నిమిత్త మాతృనిగా చేసి మీకు, మాకు, మన అందరికీ గీతార్థ ప్రవచనాన్ని చేశారు. గీత భగవానుని వచనం కనుక అది ప్రత్యక్ష శాస్త్రం, త్రికాలాలలో కూడా ప్రమాణం. ఇది ఎప్పుడు అవమానింపబడకూడదు. నిజమైన జీవన్ముక్తునికి మరియు అత్యంత విషయాలోలనుకు ఈ ఉభయులకు శాస్త్రాలు అవసరం లేదు. ఇవి ముముక్షువుల ప్రీతి కోసం. విషయ సుఖాలలో బాగా చిక్కుకుని పోయాను, నేను ఎప్పుడు ముక్తిని పొందుతాను అని తలిచే ముముక్షువులను తరింపచేయడానికి ఈ శాస్త్రాలు. ఇటువంటి భక్తుని చూసి సత్పురుషులకు కరుణ కలిగి అప్పుడు ఏదో కారణంతో భక్తులకు అర్థమయ్యేలా బోధ చేస్తారు. గురువు లేదా భగవంతుడు ఎప్పుడు భక్తుల ఆధీనంలో ఉంటారు. భక్తులను ఉద్ధరించాలి అనే సంకల్పంతో వారు కష్టాలను సహిస్తారు. ఇప్పుడు సాయి యొక్క మరొక చిన్న పద్ధతిని చెప్తాను. వారు కొన్ని వ్యవహారాలను ఎవరికీ తెలియకుండా చేస్తారు. చిన్న పనైనా పెద్దదైనా నిజమైన కారణం ఎప్పుడూ తెలిసేది కాదు. కానీ చెప్పకుండానే ఎప్పుడూ ఆ కార్యం మాత్రం క్రమక్రమంగా జరిగేది. కొన్ని పనులు సహజంగా ఉపక్రమింపబడేవి, కానీ వానికి మూల కారణం గాని పేరు గాని నిర్దేశింపబడి ఉండేవి కావు. పైకి అవి సంభ్రమాన్ని కలుగజేస్తాయి. ఉరిమే మేఘాలు వర్షిస్తాయా, చెప్పేవారు చేస్తారా అని రూఢిలో ఉన్న ఈ నానుడిని బాబా ప్రత్యక్షంగా అనుభవంలో చూపించేవారు. వారు పరోపకారం కోసమే జగత్తులో అవతరించారు. సంకల్పించిన కార్యం సమాప్తి కాగానే చివరకు అవ్యక్తంలో కలిసిపోతారు. మనం ఎక్కడ నుండి వచ్చాం, ఎక్కడికి వెడతాం, ఎందుకొరకు మనం సృష్టింపబడ్డాము, ఈ జన్మ యొక్క ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్నలకు మూల కారణాలు మనకు తెలియవు. స్వచ్ఛందంగా జీవితాన్ని గడిపేస్తాం. తరువాత మరణకాలం సమీపిస్తుంది. ఇంద్రియాలు బలహీనమైపోయినా మంచి ఆలోచనలు కలుగవు. తల్లి, భార్య, బిడ్డలు, బంధువులు, ఇష్టులు, ప్రియులు, మిత్రులు, స్వజనులు అందరూ శరీరాన్ని త్యజించడం మన కళ్ళతో చూస్తాం.
అయినా మన మనసులలో మంచి ఆలోచనలు కలుగవు. సత్పురుషులు అలా కాదు. వారు అత్యంత జాగరూకతతో ఉంటారు. వారికి తమ అంతిమ సమయం, తమ నిర్వాణం గురించి సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. శరీరంతో ఉన్నప్పుడు ఎంతో ప్రేమతో భక్తుల కొరకు తమ శరీరాన్ని అరగదీస్తారు. శరీరాన్ని త్యజించిన తరువాత కూడా తమ స్థలాన్ని భక్తుల శ్రేయస్సు కొరకు వినియోగిస్తారు. తమ శరీరాన్ని త్యజించక ముందే కొందరు తమ శరీరాన్ని విశ్రమింప చేయడానికి నిశ్చితమైన ప్రదేశంలో తమ సమాధిని నిర్మింప చేసుకుంటారు. సాయిబాబా అట్లే చేశారు. కానీ మొదట అది ఎవరికీ తెలియలేదు. సమాధి మందిరాన్ని ముందే కట్టించుకున్నారు. వారి లీల అద్భుతం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. బాబా తమ సమాధి మందిరాన్ని నాగపూర్ నివాసి అయిన బాబూ సాహెబ్ బూటీ అని పేరుగల గొప్ప శ్రీమంతుని ద్వారా కట్టించుకున్నారు. పరమ భక్తుడైన బాహూ సాహెబ్ ఎల్లప్పుడూ సాయి చరణాలలో అనురక్తుడై ఉండేవాడు. బాబా సేవ కొరకు తమ కుటుంబ సమేతంగా వచ్చి షిరిడీలో ఉన్నాడు. సాయి చరణాల పైని భక్తితో షిరిడీలోనే ఉన్నాడు. తర్వాత కూడా సాయికి అంకితం అయిపోయి షిరిడీలోనే ఉండాలనిపించింది. షిరిడీలో స్థలం కొని ఒక చిన్న బంగ్లాను నిర్మించుకొని అక్కడ స్వతంత్రంగా నివసించాలని అతనికి ఆలోచన కలిగింది. ఇక్కడ నాటిన మూలబీజం యొక్క వృక్షం ఈనాటి సమాధి మందిరం. ఇది భక్తుల పట్ల సాయి మహారాజుకు ఉన్న ప్రేమకు స్మారకం. ఇది ఏ విధంగా మొదలై ఎలా నిర్మింపబడి ఈ ఆకారాన్ని దాల్చింది అన్న విషయాలను ఆలకించండి. బాహూ సాహెబ్ బూటీ మనసులో బంగ్లా గురించి ఆలోచనతో దీక్షితుని ఇంటి మేడపై నిద్రిస్తుండగా ఒక చక్కటి దృష్టాంతం కలిగింది. అక్కడే ఒక పరుపు పైన మాధవరావు నిద్రిస్తుండగా అతనికి కూడా అదే దృష్టాంతం కలగడంతో ఆ ఇద్దరికి చాలా ఆశ్చర్యం కలిగింది. బాహూ సాహెబ్ స్వప్నంలో బాబా నీవు నీ బంగ్లాను మందిరంతో సహా కట్టించు అని అతనికి ఆజ్ఞాపించారు. ఆ దృష్టాంతం కలగగానే బాహూ సాహెబ్ తక్షణం నిద్ర మేల్కొని ప్రక్కపైన కూర్చొని ఉన్న మొత్తం కళను గుర్తుకు తెచ్చుకోసాగాడు. ఇక్కడ ఇలా ఉండగా మాధవరావు ఏడవడం వినిపించింది. బూటీ సాహెబ్ గట్టిగా కేక వేసి పిలిచేసరికి అతని నిద్ర మాయమైంది. నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని మాధవరావును అడగగా శ్రీవారి ప్రేమమయమైన పలుకులు విని నాలో ప్రేమ ఉప్పొంగింది. కళ్ళ నుండి బాష్పాలు రాలాయి. కంఠం గద్గద్దమైంది. ఆపుకుందామన్నా ఆగకుండా ప్రేమ కన్నీళ్ల ద్వారా బయటికి వచ్చింది. బాబా నా వద్దకు వచ్చి భవనం మరియు దేవాలయం నిర్మాణం కానీ నేను అందరి అభీష్టాలను తీరుస్తాను అని నాతో స్పష్టంగా చెప్పారు అని చెప్పాడు. బాహూ సాహెబ్ తనలో ఆశ్చర్యపడిపోయాడు. ఇద్దరికీ ఒకే దృష్టాంతం. మనసులోని సందేహం తీరింది. ఇక కార్యం మొదలు పెడతామని నిశ్చయించుకున్నాడు. బూటీ ఆగర్భ శ్రీమంతుడు. భవనం మరియు దేవాలయం కూడా నిర్మించగల సమర్థుడు. మాధవరావు కేవలం సుఖంగా బతికేవాడు. ఆ ఉభయులకు ఒకటే దృష్టాంతం. ఇద్దరి స్వప్నాలు ఒకటే. వారికి పరమానందం కలిగింది. వెంటనే బూటీ భవనం ఇలా నిర్మించాలని రూపురేఖలను నిశ్చయించుకోగా కాకా దీక్షిత్ దాన్ని ఆమోదించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ. మరునాడు సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మరునాడు ఉదయము ఆ ముగ్గురు బాబా వద్ద ఉండగా బాబా ప్రేమగా శ్యామ ముఖాన్ని చూడసాగారు. శ్యామ దేవా, ఏమిటి నీ ఈ లీల అర్థం కాదు.
మమ్మల్ని ప్రశాంతంగా నిద్ర కూడా పోనీయవు. నిద్రలో కూడా మమ్మల్ని ఊరికే ఉండనివ్వవు. శ్యామ మాటలు విని బాబా తమ చెవులపై చేతులుంచి, మేము మా స్థలంలోనే ఉంటే ఎవరో ఏదేదో అంటారు అని అన్నారు. బుట్టి వగైరై నిశ్చయించిన ప్లాన్ను బాబా ఆమోదానికి చూపించగా బాబా వెంటనే మందిరం భవనము నిర్మించడానికి అనుమతిని ఇచ్చారు. మాధవరావు నడుము బిగించేవాడు. నేల క్రింద భూగృహం తయారైంది. అతని చేతులతో బావి కూడా తయారైంది. ఇంతవరకు పని జరిగింది. లేండికి వెళ్ళేటప్పుడు లేదా అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు కిటికీల ద్వారాలు బిగించేటప్పుడు బాబా ఉత్సుకతతో తిలకించేవారు. తమ చూపుడు వేలితో చూపిస్తూ, ఇక్కడ ద్వారం, ఇక్కడ కిటికీ, ఇక్కడ తూర్పు దిక్కున గ్యాలరీ ఉంటే చక్కగా అందంగా ఉంటుంది అని చెప్పేవారు. తర్వాత కారణం నిమిత్తంగా మిగతా పని బాబూసాహెబ్ జోగ్ ద్వారా జరగవలసి ఉండటం వల్ల పనిని అతని అప్పచెప్పారు. అలా పని జరుగుతున్నప్పుడు ఈ భవనంలోనే ఒక గర్భగుడిని నిర్మిస్తే మురళీధరుణ్ణి స్థాపించవచ్చు అని బూటి మనసుకు స్ఫురించింది. అతనికి సంకల్పం కలిగింది. కానీ బాబా అభిష్టాన్ని తెలుసుకోకుండా, గురువెవ్వరిని ఆజ్ఞ లేకుండా బుటి ఏ కార్యాన్ని ఆరంభించడు. ఇది అతని నిత్య నియమం. బాబా ఆజ్ఞ చాలా ముఖ్యం. వారి అనుమతి లేకుండా ఒక పనైనా ఆరంభించబడదు. మధ్య మరో హాలు ఎందుకు? దాని అవసరమేముంది? రెండు వైపులా గోడలు లేపి మురళీధరన్ను స్థాపం చేయవచ్చు. హాల్ను దేవాలయంగా రూపొందించాలని బాబూసాహెబ్ కోరిక. కానీ బాబా అనుమతిని ఇస్తేనే నిస్సంశయంగా అలా చేయవచ్చు అని ఆలోచించి మాధవరావుతో, నీవు బాబా అభిప్రాయాన్ని తెలుసుకుంటే వారికి నచ్చిన విధంగానే చేద్దాము అని చెప్పాడు. బాబా వాహిలికి వెడుతూ భవనానికి సమీపంగా వచ్చి నిలిచినప్పుడు శ్యామరావు ఏమని అడిగాడు అంటే, దేవా, హాల్లో రెండు గోడలు లేపి అక్కడ ప్రీతితో మురళీధరుడిపై కృష్ణమూర్తిని స్థాపిద్దామని బాబూసాహెబ్ అంటున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరత్. బాబూజీ కీ జై. దేవా, హాల్లో రెండు గోడలు లేపి అక్కడ ప్రీతితో మురళీధరుడైన కృష్ణమూర్తిని స్థాపిద్దామని బాపుసాహెబ్ అంటున్నాడు. మధ్య భాగంలో నలుచదరంగా అరుగును నిర్మించి అక్కడ ఒక సింహాసనాన్ని అమర్చి దానిపైన మురళీధరుడు విరాజమానుడైతే శోభాయమానంగా ఉంటుంది అని బాపుసాహెబ్ ఆలోచన. మరి మీ అనుమతి అవసరం. ఆ విధంగా దేవాలయం, భవనం రెండు వెంటనే ఒకేసారి తయారవుతాయి. శ్యామ మాటలను విని బాబా సంతోషంగా సరే అన్నారు. దేవాలయం పూర్తయ్యాక మనమే ఇక్కడ ఉండడానికి వస్తాం. బాబా బంగళా వైపు దృష్టి సారించి, బంగళా పూర్తి అయ్యాక మన కోసమే ఉంచుకుందాం, మనమందరము ఇక్కడే మాట్లాడుకుందాం, పరస్పరం ప్రేమగా కౌగిలించుకుని ఆడుకుందాం, సుఖంగా ఆనందాన్ని అనుభవిద్దాం అని చెప్పారు. అప్పుడు మాధవరావు శ్రీ సాయితో, మీ అనుమతి నిశ్చయమైతే దేవా, పునాదికి ముహూర్తం పెట్టనా? దేవా, ఈ సమయం మంచిదేనా? కొబ్బరికాయని తెచ్చి కొట్టనా అని అడిగాడు. కొట్టు అని బాబా చెప్పగానే వెంటనే కొబ్బరికాయని తెచ్చి కొట్టాడు. ఆ తరువాత గర్భగుడి, మురళీధరునికి నలుచదరం అరుగు తయారయ్యాయి. విగ్రహాన్ని తయారు చేయడానికి ఒక శిల్పికి పని అప్పచెప్పారు కూడా.
కానీ తరువాత బాబాకు అంతిమ సమయం ఆసన్నం అవగా చాలా బాధ కలిగింది. భక్తులు లోలోపల కుమిలిపోయారు. బాపు సాహెబ్ మనసులో దుఃఖించసాగాడు. ఇక ముందు ఈ భవనం ఏమవుతుందో, దీనికి ఏ స్థితి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो। अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो। अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो। अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साई। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा।
సాయి బాబా 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 సాయి